నెల్లూరు రూరల్ నియోజకవర్గం నందు మున్సిపల్ కార్పొరేషన్ బస్ స్టాప్ 5 చోట్ల రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. 1 అయ్యప్ప గుడి, 2 వేదాయపాలెం, 3 కరెంట్ ఆఫీస్ సెంటర్, 4 రాజరాజేశ్వరి గుడి నందు, 5 మద్రాస్ బస్ స్టాండ్, అలా పలు చోట్ల బస్ స్టాప్ లు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ తదితరులు, టీడీపీ కార్పొరేటర్లు మరియు ఇన్ఛార్జీలు కార్యకర్తలు చేత ప్రారంభించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. బస్ షెల్టర్స్ని స్థానిక టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి గారు, స్థానిక రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో ఏసీ బస్ షెల్టర్ని గాంధీగుప్ప సెంటర్లో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ సార్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్లుగా సమ్మర్ సీజన్లో వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వీరందరికీ కూడా ఈ వేసవి తాకిడిని తట్టుకొని వారు సురక్షిత ఉండేందుకు ఏసీ బస్ సెంటర్స్ అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇటువంటి ఏసీ బస్ సెంటర్స్ మనకి దాదాపుగా మెట్రో సిటీస్లో మాత్రం కనిపిస్తూ ఉంటాయి. దాదాపు మన పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న నగరాల్లో కూడా ఎక్కడ కూడా ఉండవు. సో ఇటువంటి గౌరవం మన నెల్లూరు నగరానికి తగ్గిందని చెప్పడం అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రజలు, ప్రయాణికులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, అధికారులందరూ కూడా ఈ బస్ షెల్టర్స్ యొక్క వినియోగంలోనూ వాటి మెయింటెనెన్స్లోనూ తమ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వీటిని సక్రమంగా ఉపయోగించుకొని వాటిని అనవసరమైనటువంటి వారికి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉపయోగించుకోకుండా ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని చెప్పి అందరూ కూడా పౌరస్ఫూర్తి మెలగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. అయ్యప్ప గుడి, కరెంట్ ఆఫీస్ సెంటరు, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటరు, అదేవిధంగా టీటీడీ కట్టాలి మండపం దగ్గర మద్రాస్ బస్ స్టాండ్, ఈ 5 ఏరియాల్లో కూడా ఈరోజు ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం ఇంకా కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కృషితో తిరిగి ఏసీ బస్ స్టాప్లన్నీ కూడా ఈరోజు ప్రారంభించి ప్రజలకు, ప్రయాణికులకు అందరూ కూడా అందుబాటులో వచ్చింది. ముఖ్యంగా ఏసీ బస్ స్టాప్లో వృద్ధులకు కానీ, మహిళలకి, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి అందరం కూడా ఈ సమ్మర్ సీజన్ లాంటి సీజన్లో ఎండలు ఎక్కువగా కూడా ఉంటాయి కాబట్టి అందరికి కూడా ఉపయోగం ఉంటాయి. ఇవన్నీ ఈ
బస్ స్టాపులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే అటు అధికారుల పైన ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద, ప్రయాణికుల మీద, మనందరి మీద కూడా అదే బాధ్యత ఉంది. దాన్ని మనందరం కూడా ఉపయోగంలో తీసుకొని గౌరవ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో చక్కటి అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోని పల్లెల, నగరాల తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్లో ఉండే నగరాలు దేశాన్ని తలదన్నే నగరాలుగా ఉండాలని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలలుగా చేపడుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి ఏకైక రాజధాని, అద్భుత రాజధాని, పోలవరం సాధన, మన బిడ్డలకు ఉద్యోగాలు, పరిశ్రమలని ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ముందుకెళ్లేదానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు నగరంలో ఏసీ బస్ షెల్టర్లు ఉండాలా, ఆ బస్సుల కోసం, ఆటోల కోసం నేను అతిథిగా పాల్గొని, ఈ డివిజన్ కార్పొరేట్లో కూడా అతిథిగా పాల్గొని 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు దివ్యాంగుడు సయ్యద్ ఖాదర్ బాషా చేతుల మీదుగా 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దివ్యాంగుడు సయ్యద్ ఖాదర్ బాషా చేతుల మీదుగా ఈ యొక్క బస్ షెల్టర్ని ప్రారంభించడం జరిగింది. దానిలో మరో ముఖ్య అతిథిగా కుమార్, మరో దివ్యాంగుడు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆ దివ్యాంగుల చేత, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ఆ నాయకుల, ఆ కార్యకర్తల చేతుల మీదుగా ఈ యొక్క ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభింపజేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇదే విధంగా ముందుకు సాగుతామని మనవి చేస్తూ, మరోసారి ఒక చక్కటి ఆలోచన చేసిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.